ఇది విను. बिहार है बिहार, दरिंदों ने 4 वर्ष के बच्ची को भी नहीं छोड़ा, समझ जाइए कुत्ते हैवान. కొడక్క ఇప్పుడు 4 ఏళ్ళ అమ్మాయినండి రేప్ చేశారు బీహార్లోని. ఈ వారంలో 4 రేపులు జరిగాయి. 14 ఏళ్ళ అమ్మాయిని. थ्योरी ये है इंडिया में सबसे ज्यादा रेप किसके होते हैं? शेड्यूल कास्ट, शेड्यूल ट्राइब और मोस्ट ओबीसी होते हैं. చూడండి అక్కడ ఏముందో మీకు చేసి. तो मेरा कहने का मतलब है रेप की थ्योरी ये है कि कोई भी कैसी भी ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. दिमाग का आदमी रस्ते में जा रहा है, उसे खूबसूरत अगर लड़की दिखी, सुंदर, अति सुंदर, तो उसका ब्रेन है वो इधर वो विचलित हो सकता है, तो रेप हो सकता है. आदिवासी में कौन सी अति सुंदर स्त्री है? భయ్యా మీకు ఈ వీడియో చూసినా మీకు ఏమొచ్చి కట్టే చెప్పండి భయ్యా. మేము ఇప్పటిదాకా అన్వేషణ తెగదిట్టాము ఒక మాట అన్నందుకు. ఇతను ఒక ప్రజాప్రతినిధి అయ్యి ఉండి ఈ విధంగా మాట్లాడితే ఏమన్నా చెప్పండి. ఇతను మధ్యప్రదేశ్లోని బాండే నియోజకవర్గం చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే భయ్య. పేరు వచ్చేసి పూల్ సింగ్ బారయ్య. రీసెంట్గా ఒక మాట్లాడు భయ్య ఏమని చెప్పేశారంటే, మహిళల అత్యాచారాల గురించి ఖండించరాయి అంటే ఈ మహానుభావుడు ఏమన్నాడంటే, ఇండియాలో అత్యాచారాలు ఎస్సీ ఎస్టీ ఓబీసీ కులాలు జరుగుతున్నాయని చెప్పేసి, అంతేకాకుండా కొన్ని గ్రంథాల్లో వీరిని అత్యాచారం చేస్తే తీర్యాదకు వీళ్ళంత పుణ్యం వస్తుందని చెప్పేసి అన్నాడు భయ్య. ఇంకా హైలో విషయం ఏంటంటే భయ్య, వీళ్ళంత అందంగా ఏముండారంట, కానీ పుణ్యం కోసం మాత్రమే వీరిని కొంతమంది అత్యాచారం చేస్తున్నాడు భయ్య. అంతటితో కాకుండా ఓ వ్యక్తి ట్రావెల్ చేస్తున్నప్పుడు అంట చాలా అందమైన వ్యక్తిని అంటే అందమైన స్త్రీని చూస్తున్నప్పుడు వారి మనసులో ప్రజ్ఞానం పడి అత్యాచారానికి దారి తీయొచ్చని చెప్పేసి అన్నాడు భయ్య. కానీ ఇలా అంటే అంత అందంగా ఏముంటారంట, కేవలం పుణ్యం కోసం మాత్రమే నేరస్తులు ఈ విధంగా అంట అత్యాచారం చేస్తున్నాడు భయ్య. బుద్ధుండాలి భయ్య, కొంచెం అన్న జ్ఞానం ఉండాలి ఈ విధంగా మాట్లాడినందుకు. ఎలా మాట్లాడతా భయ్య, మీ కూతురిని కూడా ఇలానే చేస్తే ఒప్పుకుంటారా భయ్య? నాకు అర్థంగా కడతాను. ఓహో, మీ కూతురు కూడా అందం లేకున్నా సరే కానీ మీ రేపు చేస్తే మాత్రం పుణ్యం వస్తుందని ఒప్పుకుంటాం అంట. ఇప్పుడు ఎప్పుడు ముచ్చట అట్లా ఉందామంట. ఎలా మాడతా భయ్య ఇంత దరిద్రంగా? ఎలా ఒప్పుకున్నారు భయ్య జనాలు కూడా ఇలాంటి వ్యక్తిని? ఎలా ఎన్నుకున్నా ఇప్పుడు అర్థం కావట్లేదు. అదేంటి భయ్య, ఇప్పటిదాకా అన్వేష్ వీడియోస్ని తెగ ట్రోలింగ్ చేశారు, తిట్టారు, కొట్టారు. ఇప్పుడు ఈ వీడియో కూడా అంటే నాకే సబ్స్క్రైబ్ కోసానికి లైక్ కోసం కాదు భయ్య, దీని గురించి కూడా మాట్లాడు భయ్య. ఇండియాలో ఏం జరిగినా సరే అందరితో తెలియాలన్నమాట. ఇప్పటిదాకా చాలా మంది మాట్లాడు కదా అన్వేష్ గురించి. ఇప్పుడు ఏజుడు కూడా దీని గురించి మాట్లాడాలి. క్రాంతి బ్లాగ్, విఆర్ ఫ్యాక్ట్స్ వీళ్ళందరూ మాట్లాడారు ఖచ్చితంగా. ఎందుకంటే ఈ టాపిక్ కూడా పెద్ద టాపిక్ ఏమంట, ఒక చిన్న పర్సన్ కాదు మాట్లాడింది మాటలు. ఒక వ్యక్తిని ఇంత దారుణంగా మాట్లాడినప్పుడు లేనిది ఇలాంటి ఒక ప్రజాప్రతినిధి అయ్యి ఉండి ఇలాంటి మాట్లాడడం కరెక్టా కాదు? మీరే చెప్పండి భయ్య. నాకైతే వరస్ట్ ఇలాంటి ఏ విధంగా ఎన్నుకోవడం జనాలు నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు భయ్య. మీరే మనకైతే కామెంట్లో చెప్పండి, మీ ఒపీనియన్ ఖచ్చితంగా చెప్పండి. ఈ వీడియో నాకు లైక్స్ వద్దు భయ్య, సబ్స్క్రైబర్స్ ఏం అవసరం లేదు. జస్ట్ ఒక రియాక్ట్ అయితే అవ్వండి. ఈ వీడియోకి అందరూ తెలియాలన్నమాట. నా వీడియో కాకుండా కావాలనుకుంటే ఈ వీడియో పైన మీరు కూడా వీడియోస్ చేయండి, రియాక్షన్ అయితే ఇవ్వండి ఖచ్చితంగా. నేనేం అనుకోను కానీ మీ ఒపీనియన్ తెలియజేయండి భయ్య. అన్వేష్ మాట్లాడిన తప్పేం లేదు భయ్య. తను కూడా కరెక్టే చెప్పాడు కదా, కరెక్ట్గా చూస్తే మాత్రం ఇప్పుడు అత్యాచారం గురించి మాట్లాడాడు. ఇప్పుడు అదే ముచ్చట జరుగుతూ ఉందన్నమాట. ఒక ఇంతకుముందు రీసెంట్ ఒక మాట కూడా చెప్పాడు కదా భయ్య, రీసెంట్ ఎమ్మెల్యే అత్యాచారం చేస్తే ఏమంటారు సపోర్ట్ ఇవ్వాలంట, ఎంజాయ్ చేయాలంట. వాళ్ళు ఎలా మాట్లాడతారు భయ్య? అమ్మ ఎట్లా ఇంత దరిద్రంగా ఎట్లా మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు భయ్య. ఎక్కడున్నాం భయ్య మనం? ఇండియా గొప్పతనం అంటూ ఉంటారు, తీరవుసాకి ఇలా వరస్ట్ మాట్లాడతారా? మీరు ఏమనుకుంటే కామెంట్లో చెప్పండి భయ్య. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.